ప్రపంచంలోని పలు దేశాలలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడుతుందని వినియోగదారులు భ్రమపడుతున్నారు. ఇందుకుగాను ముందస్తుగా వినియోగదారులు అధికంగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడంతో కాస్త ఆలస్యం అవుతోంది. ఎలాంటి గ్యాస్ కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. కరీంనగర్లో దాదాపు 4,66,000 కనెక్షన్లు ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క సిలిండర్ ఉన్నవారు 25 రోజుల గడువు విధించగా 2 సిలిండర్లు ఉన్నవారు 30 రోజుల తర్వాత మాత్రమే సిలిండర్ బుక్ చేసుకోవాలి. కాగా ఈ కొరత కారణంగా గ్యాస్ కోసం గోదాంకు వెళ్లనవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులకు సరిపడా స్టాక్ ఉందని చెప్పారు. హోటళ్లు, రెస్టారెంట్లు డొమెస్టిక్ సిలిండర్లు వాడవద్దని హెచ్చరించారు. అక్రమంగా నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ల సమస్య రాకుండా ఉండేందుకు ఇప్పటికే కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆధ్వర్యంలో గ్యాస్ కంపెనీల సేల్స్ ఆఫీసర్లు, ఏజెన్సీ డీలర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల కొరత లేదని అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో మాత్రమే సిలిండర్లను బుక్ చేసుకోవాలని సూచించారు. ఎవరైనా గ్యాస్ సిలిండర్ల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అమ్మాలి అని ప్రయత్నిస్తే వారిపైన నిత్యావసర సరుకుల చట్టం 1955 కింద కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల సంఖ్య, గృహానికి వినియోగించే కన్సూమర్ సంఖ్య 4,66,000 మంది కనెక్షన్లు గలవు. వాళ్ళందరికీ యాజ్ పర్ బుకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయిల్ కంపెనీ నిర్దేశించిన గడువు బుకింగ్ ప్రకారము ఒక సిలిండర్ వాళ్లకు 20 రోజుల గడువు తర్వాత బుక్ చేసుకోవాలి. అలాగే 2 సిలిండర్లు ఉన్న వాళ్ళకు 30 రోజుల తర్వాత బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసిన తర్వాత వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందొద్దు. ఇంకోటి, మీకు బుకింగ్ చేసిన తర్వాత గ్యాస్ కంపెనీకి కానీ గ్యాస్ గోదాం కానీ మీరు సిలిండర్ కోసం పోవద్దు. సీనియారిటీ ప్రకారము మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. ఇంటికి డెలివరీ టైంలో మీ మొబైల్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకు డెలివరీ అయింది లేదు ఖచ్చితంగా అయింది తెలవడానికి డెలివరీ బాయ్కు మీరు ఓటీపీ ఇవ్వగలరని కోరుచున్నాము. మనకు ఈ జిల్లాలో ఇప్పటివరకు అయితే ఎటువంటి కొరత లేదు. సఫిషియంట్ స్టాక్స్ ఎల్పీజీ సిలిండర్స్ ఉన్నవి. అలాగే కమర్షియల్ సిలిండర్లు వచ్చే వరకు హోటళ్ళకు కానీ రెస్టారెంట్లకు కానీ ఇటువంటికి ఆయిల్ కంపెనీ వాళ్ళు సరఫరా నిలిపివేశారు. ఈ కమర్షియల్ సిలిండర్స్ అనేటివి ఓన్లీ హాస్పిటల్స్, హాస్టల్కే సప్లై చేయబడుతున్నాయి.